హాయ్ ఫ్రెండ్స్, మహాభారతం ఎపిసోడ్ 6లో ధృతరాష్ట్రుడు గాంధారి మరియు పాండురాజు కుంతీదేవి పెళ్లి గురించి, అలాగే పాండురాజు శాపం కుంతీదేవి వరం గురించి కూడా తెలుసుకున్నాం కదా. ఇప్పుడు పాండవులు కౌరవులు ఎలా జన్మించారో ఈ ఎపిసోడ్లో మనం తెలుసుకుందాం. భీష్ముడు తర్వాత దేవక అనే రాజుకి సులభ అనే అందమైన కూతురు ఉందని వినడంతో భీష్ముడు స్వయంగా దేవకరాజు కూతురిని విదురుడు కోసం అడిగి హస్తినాపురానికి తీసుకువచ్చి ఇద్దరికీ పెళ్లి చేస్తారు. ఇక పాండురాజుకి ఆ శాపం వల్ల పిల్లలు పుట్టే యోగ్యత ఉండదు. ఈ సంఘటన తర్వాత పాండురాజు ఒక నిర్ణయం తీసుకుంటాడు. రాజ్య బాధ్యతలు అన్నీ ధృతరాష్ట్రుడికి అప్పగించి జీవితాంతం తపస్సు కోసం పాండురాజు తన భార్యలు అయినటువంటి కుంతి, మాద్రితో కలిసి అడవికి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత ఒక రోజు కుంతీదేవి దుర్వాస మహాముని తనకు ఉపదేశించిన మంత్రం గురించి పాండురాజుకు చెబుతుంది. పాండురాజు ఎంతో సంతోషిస్తాడు. పాండురాజు కుంతీదేవితో రాజ్యాన్ని పాలించడానికి మొదట ఉండవలసినది ధర్మం కాబట్టి మొదట యమధర్మరాజుని ఆహ్వానించు అని చెప్తాడు. కుంతీదేవికి యమధర్మరాజు దయతో ఒక పుత్రుడు జన్మిస్తాడు. అప్పుడు ఆకాశం నుంచి ఆకాశవాణి, ఆ పుత్రుడు అన్ని సద్గుణాలతో పుట్టినవాడు కాబట్టి ప్రపంచంలోనే గొప్ప రాజవుతాడు. అతని పేరు యుధిష్ఠరుడు అని ఆకాశవాణి చెబుతుంది. యుధిష్ఠరుడు పుట్టే సమయానికి గాంధారి సంవత్సరం పాటు గర్భంతో ఉంటుంది. అప్పటికి ప్రసవ సమయం దాటినా ఇంకా పిల్లలు పుట్టకపోవడంతో అప్పుడు గాంధారి కోపంతో కడుపుని గట్టిగా కొట్టుకుంటుంది. అప్పుడు గర్భస్రావం జరిగి ఒక మాంసపు ముద్దకు జన్మనిస్తుంది. విషయం తెలిసిన వ్యాస మహర్షి వెంటనే హస్తినాపురానికి వస్తాడు. వ్యాస మహర్షి వెంటనే 100 కుండలు తెప్పించి అందులో నెయ్యితో పాటు కొన్ని రసాయనాలు కూడా వేస్తాడు. ఆ సమయంలో గాంధారి తనకు కూతురు కూడా కావాలని అడుగుతుంది. వ్యాస మహర్షి సరేనని మరొక కుండను కూడా తెప్పిస్తాడు. ఆ మాంసపు ముద్దను 101 భాగాలుగా చేసి ఆ 101 కుండలలో వేస్తాడు. ఆ కుండలను ప్రతిరోజు తడపమని గాంధారి చేతులతో తాకమని చెప్పి వ్యాస మహర్షి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. సరే, ఇంకా పాండురాజుకు ఇంకొక కుమారుడు కావాలనిపించింది. వెంటనే కుంతీదేవి దగ్గరకు వెళ్ళి ఒక క్షత్రియుడికి బలం అవసరం కాబట్టి బలం ఉన్న వాయుదేవుడిని ప్రార్థించి కుమారుడిని ప్రసాదించమని కోరు అన్నాడు. అప్పుడు కుంతీదేవి వాయుదేవుడిని ప్రార్థించి గర్భం దాల్చుతుంది. 1 సంవత్సరానికి ఆమెకు అత్యంత బలశాలి అయిన మరొక మగ బిడ్డ జన్మించాడు. అప్పుడు ఆకాశవాణి ఆ బిడ్డకు భీమసేనుడు అనే నామకరణం చేసింది. సరిగ్గా అదే సమయానికి హస్తినాపురంలో చెడు సంకేతాలు సూచిస్తున్నాయి. అప్పుడే 101 కుండలలో ఒక కుండలో నుండి ఒక బాలుడు బయటికి వస్తాడు. అప్పుడు ఆకాశవాణి ఆ బాలుడికి దుర్యోధనుడు అని నామకరణం చేస్తుంది. ఇదంతా గమనించిన ఋషులు, మునులు ధృతరాష్ట్రుడి దగ్గరకు వెళ్ళి, మహారాజా, ఈ పిల్లవాడు జన్మించిన నక్షత్రం జరుగుతున్న సంఘటనలు బట్టి చూస్తే ఇతడి కారణంగా మొత్తం మీ కురువంశమే నాశనం అవుతుంది. మీకు ఇంకా 100 మంది పిల్లలు జన్మిస్తారు. కాబట్టి మీరు ఈ ఒక్క బిడ్డని విడిచిపెట్టండి అని హెచ్చరించారు. కాని ధృతరాష్ట్రుడు, ఈ బిడ్డ నాకు కలిగిన మొదటి సంతానం, ఈ కురువంశానికి కాబోయే రాజు, నాకు 100 మంది బిడ్డలు కలిగినా సరే ఈ బిడ్డను నేను వదులుకోనని ధృతరాష్ట్రుడు అన్నాడు. ఆ తరువాత ఆ కుండలలోంచి రోజుకొకరి చొప్పున ఒక్కొక్కరు బయటకు వచ్చారు. అలా 100 మంది కొడుకులు పుట్టిన తర్వాత చాలా అందగత్తె అయినటువంటి ఒక కూతురు పుడుతుంది. ఆ కూతురుకి దుశ్శల అని పేరు పెట్టారు. అంతేకాకుండా ధృతరాష్ట్రుడికి దాసి ద్వారా యూత్సువు అనే కొడుకు జన్మిస్తాడు. ఈ కొడుకు ఎలా జన్మించాడు అంటే, గాంధారి గర్భవతిగా ఉన్నప్పుడు ప్రసవం ఆలస్యం అవుతుండటంతో వారసుడి కోసం ధృతరాష్ట్రుడు దాసితో సంబంధం పెట్టుకున్నాడు. ఈ యుయుత్సువు కౌరవుల పక్షాన కాకుండా ధర్మం వైపు నిలబడి పాండవుల తరపున కురుక్షేత్ర యుద్ధంలో పోరాడాడు. యుద్ధం ముగిసిన తర్వాత సజీవంగా మిగిలిన ధృతరాష్ట్రుడి ఏకైక కుమారుడు ఇతనే. అయితే భీముడు పుట్టిన తర్వాత ఒకరోజు కుంతీదేవి భీముడిని తన ఒడిలో పడుకోబెట్టుకుంది. ఒక్కసారిగా సింహ గర్జన వినిపించటంతో కుంతీదేవి ఉలిక్కిపడి లెగిసింది. అప్పుడు తన ఒళ్ళో ఉన్న భీముడు అక్కడి నుంచి కింద రాయి మీద పడిపోతాడు. వెంటనే పాండురాజు కుంతీదేవి వెళ్లి చూసేసరికి భీముడికి ఏమీ జరగదు. కాని ఆ రాయి మాత్రం ముక్కలైపోతుంది. ఆ సంఘటనతో పాండురాజుకి, కుంతీదేవికి
భీముడి బలం అర్థమవుతుంది. యుధిష్ఠిరుడు భీముడు పుట్టిన తర్వాత పాండురాజు యోధుడైన గొప్ప పుత్రుడిని పొందాలనుకుంటాడు. అంత గొప్ప యోధుడిని పొందాలంటే దేవతల రాజు అయిన ఇంద్రుడే సరైనవాడని కుంతీదేవిని ప్రార్థించమని కోరతాడు. అప్పుడు కుంతీదేవి దేవేంద్రుడిని ప్రార్థించి దేవేంద్రుడి వరం వల్ల కుంతీదేవికి గొప్ప తేజస్సుతో మహాపరాక్రమవంతుడైన మరొక మగ బిడ్డ జన్మిస్తాడు. అప్పుడు ఆకాశవాణి, ఓ కుంతి, నీకు కలిగిన ఈ కుమారుడు సాక్షాత్తు దేవేంద్రుని అంశతో జన్మించాడు. ఇతడు కార్తవీర్యార్జునుడు కంటే గొప్ప మహావీరుడు అవుతాడు. ఇతడు దేవేంద్రుడికి ప్రీతిపాత్రుడు. శివుడిని మెప్పించి పాశుపతాస్త్రాన్ని పొందుతాడు మరియు కురు వంశానికి గొప్ప కీర్తిని తెస్తాడు. కాబట్టి ఇతనికి అర్జునుడు అని నామకరణం చేసింది. అయితే పాండురాజు మరొక భార్య అయిన మాద్రికి సంతానం లేదు. అందుకు మాద్రి చాలా బాధపడి పాండురాజు దగ్గరకు వెళ్ళి నాకు కూడా సంతానం కలిగేలా చేయండి అని అడిగింది. అప్పుడు పాండురాజు కుంతీదేవి దగ్గరకు వెళ్ళి నీ మంత్రం మహిమతో మాద్రికి కూడా సంతానం కలిగేలా చెయ్యి అని అడుగుతాడు. అప్పుడు కుంతీదేవి ఒప్పుకొని మాద్రికి మంత్రం చెబుతుంది. అప్పుడు మాద్రికి అశ్విని దేవతలు గుర్తుకు వచ్చి వాళ్ళని ప్రార్థించింది. వాళ్ళ కారణంగా 2 కుమారులు జన్మిస్తారు. వారికి ఆకాశవాణి నకులుడు సహదేవుడు అని నామకరణం చేసింది. కొన్ని రోజుల తర్వాత విధివసాన మాద్రి ఎంత వారిస్తున్నా వినకుండా ఆమెతో సంగమించిన పాండురాజు ప్రాణాలు విడుస్తాడు. భర్త మరణాన్ని తట్టుకోలేని కుంతి తాను మరణించాలనుకుంటుంది. కాని పాండురాజు మరణానికి తానే కారణమనుకుంటూ కుమిలిపోతున్న మాద్రి కుంతిని వారించి పిల్లలను జాగ్రత్తగా చూసుకోమని చెప్పి భర్తతో సహగమనం చేస్తుంది. మాద్రి చేసిన సహగమనానికి కారణం భర్త మీద ఉన్న ప్రేమ, తన వలనే తన భర్త చనిపోయాడన్న బాధ. అంతే తప్పితే ఆచారం కాదు. అక్కడ సహగమనం అన్నది పూర్తిగా మాద్రి వ్యక్తిగతమే తప్ప ఆనాటి సమాజ నియమం కాదు. పాండురాజు మరణానంతరం అక్కడ ఉన్న ఋషులు మునుల సహాయంతో కుంతీదేవి 5 పాండవులతో కలిసి అడవి నుండి హస్తినాపురానికి తిరిగి వచ్చారు. తరువాత ఏమి జరిగిందో తెలుసుకోవాలంటే తదుపరి ఎపిసోడ్ను తప్పకుండా చూడండి. వేదా స్టోరీ కార్నర్కు మద్దతు ఇవ్వడానికి దయచేసి లైక్ చేయండి, షేర్ చెయ్యండి, సబ్స్క్రైబ్ చేయండి మరియు బెల్ ఐకాన్ను నొక్కండి. ధన్యవాదాలు.